సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తిధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదం. అనుస్వార ప్రకరణంలో మాట్లాడుతున్నాం. అది సగత్వానుస్వారం, గకారంతో కూడినటువంటి అనుస్వారాల విషయంలో. ఇంతవరకు మనం ఆ అనుస్వార ప్రాప్తించటానికి నకారానికి రేఫభావం, అలాగే నకారానికి యకార భావం, ఈ విషయాల గురించినటువంటి ప్రసంగం మనం చేశాం. తరువాత నకారానికి ఊష్మభావం, తద్వారా కూడా అనుస్వారాలు వచ్చే అవకాశం, దాని గురించినటువంటి మాటలు, దాని గురించి సూత్రకారుడు ఏమన్నాడు, ఎలా చెప్పారు, ప్రాతిశాఖ్య ఏమంటోంది, వ్యాసచక్ష ఏమని చెబుతోందో మనం విచారించాలి. ఎలాగంటే నకార శకారంచ పరహ అని ఒక సూత్రం ఉంది ప్రాతిశాఖ్యలో 5వ అధ్యాయంలో, ఇది 20వ సూత్రం. ఇదేం చేస్తుందంటే నకారానికి శకారాన్ని ఆదేశిస్తుంది. శకారం అంటే ఊష్మ, అనగా ఊష్మభావము అని దానికి అర్థం అన్నమాట. అలాగే మరొక సూత్రం ఉంది ప్రాతిశాఖ్యలో, తరహాగుస్తస్మిన్ విద్వాన్ అనే ఒక సూత్రం. ఇది 6వ అధ్యాయంలో ఉంది, ఇది 14వ సూత్రం. ఇది కూడా నకారానికి శకారాదేశాన్ని చెబుతుంది. అంటే నకారానికి ఊష్మభావం చెప్పేవి 2 రకాల సూత్రాలు ఉన్నాయి. ఒకటి నకార శకారంచ పరహ అనేది, ఒకటేమో తరహాగుస్తస్మిన్ అనేది. నకార శకారంచ పరహ అనే సూత్రం ఏమో నకారానికి శకార రూపమైన ఊష్మాదేశాన్ని చెబుతుంది. అంటే నకార స్థానంలో దాన్ని కొట్టేసేసి శకార ఊష్మ వస్తుంది అని దానికి అర్థం అన్నమాట. అలాగా తరహాగుస్తస్మిన్ అనేటటువంటి సూత్రం కూడా నకారాన్ని కొట్టేసి దాని స్థానంలో, కొట్టేసేదేనండి అందరికీ తెలియడం కోసం చెప్పే మాట అది. నిజంగా ఆ మాట చెప్పకూడదు తెలుగులో. మరిన్ని నకారస్య స్థానేన సంస్కృతంలోనే అనాలి, అందరికీ తెలుస్తుందని చెప్పే మాట. ఆ నకార స్థానంలో సకారాన్ని ఆదేశిస్తుంది ఈ సూత్రం. ఈ రెండింటికి లక్ష్యాలను మనం చూద్దాం. కర్ణాగుశ్చ అనే ఒక వాక్యం ఉంది మన సంహితలో, మనం తైత్రీయ సంహితలో. కర్ణాను చ అని పద విభాగం. అటువంటి పరిస్థితులలో నకార శకారంచ పరహ అనే సూత్రం ప్రకారంగా చకారం పరంగా ఉంది కాబట్టి పూర్వంలో నకారానికి శకారం వస్తుంది అని చెప్తారు వాళ్ళు. అంటే కర్ణాష్ అవుతుందన్నమాట. ఆ తర్వాత అట్లాగే మీకు తరహాగుస్తస్మిన్ అనేటటువంటి మరొక సూత్రం ఉంది. ఈ సూత్రం వల్ల కూడా నకారానికి శకారం వస్తుంది అని వాళ్ళు చెబుతూ ఉంటారు. యుష్మాగుస్తేను అని ఒకనొక లక్ష్యం ఉంది. యుష్మాన్ తే అను అని ఇట్లా. ఇటువంటి పరిస్థితులలో తరహాగుస్తస్మిన్ అనే సూత్రం ఏం చెబుతుందంటే తకారం పరంగా ఉంటే పూర్వంలో ఉన్న నకారానికి సకారం ఆదేశంగా వస్తుంది అని అది చెబుతుంది. అంటే యుష్మానులో ఉన్నటువంటి నకార స్థానంలో సకారం వస్తుంది. అప్పుడు యుష్మాస్సు, ఇందాకేమో కర్ణాశ ఇంది శకారం రాగా నకారానికి, యుష్మాను దగ్గర సకారం రాగా యుష్మాస్సు అని వస్తుంది అన్నమాట. ఇటువంటి ఊష్మాదేశాలు వచ్చినప్పుడు దీనికంటే పూర్వంలో కర్ణాల్లో ఉన్నటువంటి ఆకారం, ఈ శకారానికి పూర్వంలో కర్ణాశ్ అన్నప్పుడు ఆకారం,
యుష్మాస్సు అన్నప్పుడు సకారానికి పూర్వంలో ఉన్న ఆకారం. ఈ రెండు కూడాను అనునాసిక ధర్మ విశిష్టంగా ఉంటాయి అని మనకి పంచదశాధ్యాయ సూత్రం పూర్వస్వరోనునాసిక అనే మాట చెప్పింది. కానీ వెంటనే నైకేషాం అని వాళ్ళు దాన్ని నిషేధించారు. ఇంకా అప్పుడు ఏం జరుగుతుంది అంటే తతస్థనుస్వార అనే సూత్ర ప్రకారంగా ఈ కర్ణాశు అనేటటువంటి లక్ష్యంలో ఆకారం తర్వాత శకారానికి మధ్యలో అనుస్వారం వచ్చి కూర్చుంటుంది. ఆగమంగా చెప్పానుగా మీకు, ఆగమం అంటే మిత్రవదాగమ, ఆ రెండింటి మధ్యలో వచ్చి ఆగమంగా వస్తుంది. యుష్మాసు అనేటటువంటి చోట కూడా యుష్మాలో ఉన్న ఆకారము సకారము ఈ రెండింటి మధ్యలో అనుస్వారం వచ్చి కూర్చుంటుంది. కానీ ఈ అనుస్వారం ఎలా ఉచ్చరించాలో మనకు ప్రాతిశాఖ్య చెప్పలేదు. అప్పుడు మనం వ్యాస శిక్షణ ఆశ్రయించి అనుస్వారో యజుశ్చేవం అధ్యాయేపి యథా భవేత్ తదా గకార సంయుక్తో నశాంతి శాసరూపర అనే వ్యాసశిక్ష వాక్యాన్ని బట్టి ఈ అనుస్వారణ గకారంతో కూడినట్లుగా ఉచ్చరించాల్సి ఉంటుంది. అప్పుడు మనం కర్ణాగుశ్చ అనంటూ గకారంతో కూడినటువంటి అనుస్వారణ మనం ఉచ్చరిస్తున్నాము. అది వేదాధ్యయన సంప్రదాయ సిద్ధంగా ఎప్పటి నుంచో పరంపరా సంప్రాప్తమైనటువంటి విషయం. అలాగే యుష్మాగుస్తేను అనే స్థలంలో కూడా ఆ అనుస్వార గకారంతో కూడి ఉచ్చరింపబడడం, యుష్మాగుస్తేను అని మనం అనటం, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి విషయం. ఇది మూడో రకం. అంటే 4 విధానాలుగా అనుస్వారం వస్తుంది అని ప్రాతిశాఖ్యలో దాని విధానాలన్నీ కనపడ్డాయి. ఇప్పుడు నకారానికి రేఫభావాన్ని గురించి ఒకటి మాట్లాడాం, నకారానికి యకార భావాన్ని గురించి మాట్లాడాం, నకారానికి ఊష్మభావాన్ని గురించి మాట్లాడాం. ఇంతవరకు కూడా 3 విధానాలు అనుస్వారం రావటంలో ఈ 3 విధానాలు అయిపోయినాయండి. ఇక 4వది ఒకటి ఉంది, దీన్ని మలోపము అంటారు. దీని పేరు. దీని ద్వారా కూడా అనుస్వారం వస్తుంది. 4 పద్ధతులు చెప్పారు వాళ్ళు. ఇది 4వ పద్ధతి. ఎట్లాగా అని అంటే ప్రత్యుష్టకం రక్ష అని ఉందనుకోండి ఉదాహరణ. పదకాలంలో ప్రత్యుష్టం రక్ష అని ఉంటుంది. అటువంటప్పుడు ఈ మకారానికి రేఫోష్మపరహ అని మీకు 13వ అధ్యాయంలో 2వ సూత్రంలో ఒక సూత్రం ఉంది. అసమకార లోప రేఫోష్మపరహ అని సూత్రాలు ఉన్నాయి. దాని ప్రకారంగా ఈ మకారానికి లోపం వచ్చేస్తుంది అన్నమాట. లోపం వస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే 15వ అధ్యాయం వాడు ఆ సూత్రంలో ఆయన ఏమన్నాడంటే నకారస్య రేఫోష్మ యకార భావాలు లుప్తేచ మలోపాచ్య, అదిగో మలోపాచ్య పూర్వస్వరోనునాసిక, ప్రత్యుష్టలో ఉన్నటువంటి స్టాలో ఉన్న అకారం ఉంది చూసారా, అది అనునాసిక ధర్మ విశిష్టంగా ఉచ్చరించవలసి ఉంటుంది అని పరమతరీత్యా చెప్పాడు ఆయన. వెంటనే నైకేశామని దాన్ని ఖండించాడు ఆయన, వద్దన్నాడు అట్లా. ఆ తర్వాత ఆయన తతస్థనుస్వార అని వెంటనే ఆయన తతహాని పంచమ్యంతం పెట్టాడు. అటువంటి అకారం కంటే పరంలో అనుస్వారాగమం వస్తుంది అని ప్రచుష్ట రక్ష అనే మధ్యలో మకారం లోపించిపోయినటువంటి ప్రదేశానికి ఇంచుమించుగా పూర్వంలో అక్కడ అనుస్వారం వస్తుంది అని అన్నాడు. కానీ ఏమిటో మనకేమీ తెలియటం లేదు. అక్కడ అనుస్వారం వస్తుందంటే అమ్మనుస్వార అని వైయాకరణలు చెబుతారు, అదేమిటో మకారంగా ఉచ్చరించాలంటారు. మనం ఉచ్చరించడం కుదరదు, అది ఏమిటో అయోమయంగా ఉంది. అటువంటి అప్పుడు ఏం చెబుతున్నాం మనం? అనుస్వారో యజుశ్చేవం అధ్యాయేపి యథా భవేత్ తదా గకార సంయుక్తో నశాంతి శాసరూపర అనేటటువంటి వ్యాసశిక్షా శ్లోకాన్ని బట్టి అది గకారంతో కూడుకుని ఉచ్చరింపబడుతుందో అని మనం చెబుతున్నాం. అటువంటిప్పుడు ప్రత్యుష్టగుం రక్ష అని అంటే మనకు సుగమంగా హాయిగా స్థానం మనకు కనపడుతోంది. ఇదిగో ఇది గకారంతో కూడినటువంటి అనుస్వారము యొక్క ఉత్పత్తిని గురించి 4 విధానాలు మీకు ప్రాతిశాఖ్య సూత్రకారుడు చెప్పినది. ఇంతకంటే ఇంకో విధానం లేదు. వ్యాసశిక్షలోనూ ఇదే చెప్తారు వాళ్ళు. దాంట్లో నకారానికి రేపభావం, నకారానికి ఊష్మభావం, నకారానికి యకార భావం
3 నకారానికి సంబంధించినటువంటివి. మలోపాచ్యానటం చేత మకారానికి లోపప్రయుక్తంగా అనుస్వారం రావడం 4వది. ఇదిగో ఈ రకంగా అనుస్వారులు అగ్నిగుమురప్సుషద, శత్రుగుమురపమృధ, మహాగుం ఇంద్ర, కర్ణాగుశ్చ అనేటటువంటిది, యుష్మాగుస్తేను, ఊష్మభావం దగ్గర 2 సూత్రాలు. ఒకటేమో శకారం రూపమైనటువంటి ఊష్మని చెప్పేది, ఒకటి సకార రూపమైనటువంటి ఊష్మని చెప్పేది. ఎలాగైనా ఊష్మభావమే కదా, 2 సూత్రాలు ఉన్నాయి. తద్వారా కర్ణాగుశ్చ అన్నప్పుడు శకారం రావటం, యుష్మాగుస్తేను ఉన్నప్పుడు సకారం రావటం. ఈ ఊష్మ అదే శకార ఊష్మ, ఇదేమో సకార ఊష్మ. ఈ రకంగా ఊష్మభావం ద్వారా ఏర్పడినటువంటి అనుస్వార విధానం. ప్రత్యుష్టకం రక్ష అన్న స్థలంలో మకార లోపం రావటం, తద్వారా అనుస్వారం రావటం, అనుస్వారాగమం రావటం. అన్ని అనుస్వారాలు కూడాను యాసశిక్ష చెప్పిన ప్రకారంగా గకార సంయుతంగా వస్తాయి అని మనం ఇంతవరకు సమగ్రమైనటువంటి సగత్వానుస్వార ప్రకరణాన్ని గురించినటువంటి విషయాలు మనం మాట్లాడాం. సరే, బాగానే ఉంది. ఈ పైన మరొక రహస్యం మనకు కావాలి. ఏమిటి అంటే, కొన్ని చోట్ల వేదాలలోనే యోగుంశుం గృహ్ణాతి అనేటటువంటి కొన్ని లక్ష్యాలు ఉన్నాయండి. ఆ చోట అటువంటి లక్ష్యాల దగ్గర ఈ అనుస్వార స్వరిస్తున్నట్టుగా కనపడుతోంది. అదేమిటండి అనుస్వార అసలు ఇంతకీ నాకు ఒక సందేహం. ఈ అనుస్వార అచ్చుల్లో చేరుతుందా, హల్లుల్లో చేరుతుందా నా ముందు తేల్చండి ముందు అసలు అని నేను అడిగితే బాబు ఇది హల్లుల్లోనే చేరుతుంది, అచ్చుల్లో చేరదు అని చెప్పాను నేను. నువ్వెవరో అయ్యా చెప్పడానికి అని ఎవడో నన్ను అడిగాడు. నేను చెప్పట్లేదయ్యా, సూత్రకర్త చెప్పిన మాటలే నేను చెబుతున్నాను ఆయన. అది నీకు ఎట్లా ఏమన్నాడు సూత్రకర్త అంటే, అనుస్వార స్వరభక్తిష్ట అని ఓ సూత్రం ఉంది. అది అంగసంహిత ప్రకరణంలో ఉంది. అది అనుస్వార స్వరభక్తి ఈ 2 ఒకానొక అచ్చుకి అంగమవుతాయి అని చెప్పారు వాళ్ళు. అంగమవటం అంటే ఇప్పుడు మనకు ఇషేత్వా అని ఉందనుకోండి, త్వా అన్నప్పుడు తకార ద్విత్వ వకారాలు మనం ఉచ్చరిస్తున్నాం. ఇవి హల్లులకి స్వతంత్రంగా ఉచ్చారణ యోగ్యత లేదు. ఒక అచ్చుని ఆశ్రయించుకుని అవి ఉచ్చరింపబడవలసి ఉంటాయి అని దానికి అర్థం. అది ఎందుకుని అలాంటి కల్పన చేశాడు అని అంటే, ఆ అచ్చుకు సంబంధించిన ఉదాత్తం కానీ, అనుదాత్తం కానీ, స్వరితం కానీ, ప్రచయం కానీ ఏదైతే ఉంటుందో ఆ ధర్మం ఆ అచ్చుతో పాటు దానికి అంగంగా ఏర్పడినటువంటి ఈ హల్లులకు కూడా అది సంక్రమిస్తుంది అని దానికి అర్థం అన్నమాట. ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు, కంపెనీ ఓనర్కి బ్రహ్మాండమైన లాభాలు వచ్చినాయి. వీళ్ళందరూ దాంట్లో పనిచేసే వాళ్ళందరూ బాగా పనిచేస్తేనే వాడికి లాభాలు వచ్చినాయి. వీళ్ళందరికీ కూడాను ఆ రోజున వాడు సత్కారాలు ఇస్తాడు. అందువలన వాడికి అప్పుడు ఈ కంపెనీతో వీళ్ళకి సంబంధాలు ఉంటాయి. ఒక ఇంట్లో యజమానుడు ఉన్నాడు, ఆయన సంపాదించింది పిల్లలందరికీ కూడా ఇస్తాడు. వాళ్ళందరూ కూడాను ఆ దాంట్లో ఫలభక్తం, ఆ ఫలాన్ని పొందేటటువంటి అవకాశం వాళ్ళకు కూడా ఉంటుంది. అట్లాగే ఈ హల్లులు ఉన్నాయే, వాటికి స్వయంగా పాపం ఉదాత్తం కానీ, అనుదాత్తం కానీ, స్వరితం కానీ ఏమీ ఉండదు. వాటికి బిక్కుమంటూ ఉంటాయి అని నేను చెప్పడం కాదు. యస్వయం రాజచేతంతు స్వరమాహ పతంజలి ఉపరి స్థాయినాతేను వ్యంగ్యం వ్యంజనముచ్చితే అన్నాడు పతంజలి మహర్షి. కాబట్టి పైన ఉన్న అచ్చుతో ఇది చెప్పబడుతూ ఉంటుంది, ప్రకాశంలోకి వస్తుంది, ఉచ్చరింపబడుతూ ఉంటుంది, ఒక స్థితిని పొందుతుంది, గౌరవాన్ని పొందుతూ ఉంటుంది, లోకంలో ఉన్నట్టుగా గుర్తింపబడుతూ ఉంటుంది అని ఆయన చెప్పాడు. లేకపోతే నువ్వు వాటిని మనం ఉచ్చరించలేము అసలు. అయినప్పుడు ఆ అచ్చుకుండే ఆ స్వరధర్మాలు కూడా వీటికి సంక్రమిస్తాయి పరంపరయ. అందుకోసమనే అంగసంహిత ఏర్పరిచాను అని వ్యంజనస్వరాన్ని దగ్గర ఈ మాటలన్నీ చెబుతాడు ప్రాతిశాఖ్యలో. ఇప్పుడు ఈ రకంగా యోగుంశం గృహ్ణాతి అన్న స్థలంలో అనుస్వార వస్తుత అది హల్లు అయినప్పుడు, హల్లులకు ఉదాత్తానుదాత్త స్వరితాలకి అవకాశం లేనప్పుడు ప్రత్యుష్టకం రక్ష అన్నావు అనుకో, ఆ అనుస్వారకి ఏమైనా నువ్వు ఉదాత్తంగానే, అనుదాత్తంగానే, స్వరితంగానే చెబుతున్నావా? మరి యోగుంశం గృహ్ణాతి అన్న స్థలంలో దానికి స్వరితం చెబుతున్నావేమిటి? అంతే కదా, మరి అడుగుతావు కదా. ప్రత్యుష్టకం రక్ష దగ్గర అగుంశునాతి అగుంశు పృచ్యతాం, ప్రత్యుష్టకం రక్ష
అనే స్థలాల్లో ఆ వాటికి నువ్వు ఉదాత్తానుదాత్త స్వరితాలు చెబుతున్నట్టుగా ఏం కనపట్లేదే. మరి యోగం శృంగృహ్ణాతి అన్న స్థలంలో అది స్వరితాన్ని పొందుతున్నట్టుగానే యోగం శృంగృహ్ణాతి అని అంటున్నావు ఏమిటని అడిగితే అన్నారు, అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ప్రాతిశాఖ్యతలో ఈ విషయాల గురించి లేదు. వ్యాస శిక్షలో చెప్పిన మాటల ప్రకారంగా మనం చెప్పక తప్పదు. వ్యాస శిక్షను ఆశ్రయించకుండా తప్పదు. అక్కడ మనం చూడండి, పదవిభాగం చూడండి మీరు. యహ అగుంషుం అనే పదవిభాగం. యహ అగుంషుం అన్నప్పుడు యహలో ఉన్నటువంటి విసర్గ ఉందే, దీనికి ఓకారమ సర్వోకారపర అని ఒకనొక 9వ అధ్యాయంలో ఓ సూత్రం ఉంది. ఆ సూత్రం అచ్చు పరంగా ఉంటూ ఉండగా అసర్వానికి ఓకారం వచ్చును అని చెబుతుంది. అది అంటే యహలో ఉన్నటువంటి అకార సహిత విసర్గ, కేవల విసర్గ కాదు సుమా, అకార సహిత విసర్గ, అందుకనే అసర్వ అన్నాడు ఆయన. దానికి ఓకారం వస్తుంది, యో అవుతుంది. అది యో ప్లస్ అగుంశం అని ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో పరంలో ఉన్న అకారానికి లోపం వస్తుందా అలోపం వస్తుందా అని మళ్ళీ లోపాలోప ప్రకరణం అని వేరే ఒకటి ఉంది. దాంట్లో మనం తేల్చుకోవాలి. దాంట్లో తేలితే ఏం తేలింది అంటే విచారిస్తే ఏం తెలిసింది అంటే అకారానికి లోపం వస్తుంది అని తెలియదు నాకు. ఏమిటి చెప్పు నువ్వు అంటే సామాన్య శాస్త్రము విశేష శాస్త్రం అని రకరకాల శాస్త్రాలు ఉంటుంటాయి. దాంట్లో సామాన్య శాస్త్ర ప్రకారంగా లుపితే త్వకార ఏకార ఓకార పూర్వ అని ఆ సూత్ర ప్రకారంగా అకారానికి లోపం వచ్చింది అని చెప్పాడండి. అప్పుడు యో అగుంశం అనకుండా యోంశం అని యహ అగుంశం అన్నప్పుడు అకారానికి లోపం వచ్చింది. యో అనేది పూర్వంలో ఉంది. ఇప్పుడు యో అనేటటువంటిది ఉదాత్తంగా ఉందా అనుదాత్తంగా ఉందా స్వరితంగా ఉందా ఎలా ఉందా అని మనం గ్రహించాలి. అది ఉదాత్తంగా వినపడుతోంది. మనం యో వా అయథా దేవతం అన్నప్పుడు కూడా యో అంటే ఉదాత్తంగా ఉచ్చరిస్తున్నాం కదా. ఉదాహరణ చెప్పాను నేను. అది యోగుం శృంగృహ్ణాతి అన్నాడు వాడు. అన్నప్పుడు యో అనేటటువంటిది ఉదాత్తంగా ఉచ్చరింపబడుతోంది. తర్వాత ఈ పోతే ఇటువంటి సన్నివేశం ఏర్పడ్డప్పుడు ఈ అకారం లోపం కూడా రావటానికి అవకాశాలు ఉన్నప్పుడు ఒక సూత్రం ప్రవర్తిస్తుంది. ప్రాతిశాఖ్యలో ద్వాదశాధ్యాయంలో ఉంది ఆ సూత్రం. 12వ అధ్యాయంలో 9వ సూత్రం ఎలా ఉందంటే తస్మిన్ అనుదాత్తే పూర్వ ఉదాత్త స్వరితం అని అంది. తస్మిన్ పదాదు అకారే లుప్తే సతే పూర్వత్ర విద్యమాన ఉదాత్త స్వరితం ప్రాప్నోతి అని దానికి అర్థం. పరంలో ఉన్న అకారానికి లోపం రావటం అంటూ తటస్థపడ్డప్పుడు పూర్వంలో ఉన్న ఉదాత్తము స్వరితమైపోతుంది అని చెప్పాడు వాడు. అప్పుడు యోగం శృంగృహ్ణాతి అనాలి నువ్వు. అది అంతే కదా. మరి సోబ్రవీత్ అని అంటున్నావు అనుకో, సహా ఇదే ఉదాహరణ, ఇదే విధానంగా మరొక లక్ష్యం. సహా అబ్రవీత్ అని అన్నావు అనుకో, సహాలో విసర్గ ఉంది, ఆ విసర్గకి అసర్వం దానికి ఓత్తం వచ్చింది. అబ్రవీత్ కూడా అక్కడ కూడా అకారం పరంగా ఉంది, దానికి కూడా లోపం వచ్చింది, సోబ్రవీత్ అట్లాగనమాట. మనం అక్కడ కూడా ఏం చేస్తున్నాం, అకారానికి లోపం వచ్చినప్పుడు పూర్వంలో ఉన్న ఉదాత్తము సరితత్వాన్ని పొందుతుంది, సోబ్రవీతు అని మనం చెబుతున్నాం అన్నమాట. అలా ఇక్కడ కూడా అయితే అక్కడ ఇబ్బంది ఏం లేదు, అక్కడ అనుస్వారం లేదు, అది ఫ్రెష్గా హాయిగా ఉంది. సహా అగుంశం అంతే బాగుంది. యోగం సోబ్రవీతు సహా అబ్రవీత్ అని ఉంది. సహలో ఉన్న ఆ విసర్గకేమో అకారంతో కూడిన దానికేమో ఓకారం చెప్పడం, అకారానికి లోపం చెప్పడం, ఈ సకారానికేమో ఈ సకారానికి వచ్చినటువంటి ఓకారానికి తస్మిందని దాతే పూర్వోదాత్త స్వరితం అనే సూత్ర ప్రకారంగా ఓకారం రావటం, సోబ్రవీత్ అని అంటాం. బాగానే కుదిరిందంతాను. అయితే ఈ స్వరితాన్ని ఏమంటారు ఏమిటి అని కొంచెం అది కూడా మనం చెప్పేసుకుంటే తర్వాత మళ్ళీ మనం ముందుకెళ్ళినప్పుడు ఈ విషయాలు మళ్ళీ మనకు గుర్తురాకపోవచ్చు. అంటే తస్మాద్ అకారలోపే అభినిహిత అని ఒక సూత్రం ఉంది ప్రాతిశాఖ్యలో. ఎప్పుడైతే నీకు అకారలోపం పూర్వకంగా నీకు స్వరితం ఏర్పడుతూ ఉంటుందో అని గుర్తు చెప్పాడు వాడు. అప్పుడు ఆ స్వరితాన్ని అభినిహిత స్వరితము అని అనాలి, దానికి పేరెట్టాడు. మనకి స్వరితాలు క్షయప్రము, అభినిహితము, పరిశ్లిష్టము, ప్రాతిహతము, పాదవృత్తము, తైరోవ్యంజనము అంటూ
మనకి 7 రకాల స్వరితాలు ఉన్నాయని ప్రాతిశాఖ్య సూత్రకర్త చెప్పాడు. దాంట్లో ఇదొక స్వరితం, అభినిహత స్వరితం అంటారు దీని పేరు. దీన్ని ఎలా ఉచ్చరించాలి, దీని యొక్క ఉచ్చారణ విధానం ఎలా ఉంటుంది అని మరొక సూత్రం చెబుతూ అభినిహతేచ అని మరొక సూత్రం ఉంది. ఈ సూత్ర ప్రకారంగా దృఢ ప్రయత్నంతో దాన్ని ఉచ్చరించాలి. సోబ్రవేతు అని ఇట్లా ఉందండి. ఇది మీకు దృష్టాంతంగా చెప్పినటువంటి లక్ష్యం. ఇది ప్రకృత లక్ష్యం. యోగుంశం గృహ్ణాతి అనేది మన ప్రకృత లక్ష్యం. ఇక్కడ యోగుంశం గృహ్ణాతి అన్నప్పుడు ఈ యహ అగుంశం అగుంశునాతే అగుంశు అనేటటువంటి లక్ష్యంలో అకారం తర్వాత అనుస్వారం ఉంది. అగుంశునాతే అగుంశు పృచ్యతాం అని. దీన్ని ఏమంటారంటే ఏకపదంలో సమానపదీయానుస్వార అంటారు దీన్ని. ఇందాక మనం పంచదశాధ్యాయంలో చెప్పినటువంటి అనుస్వారాలు ఇంతవరకు మాట్లాడేవన్నీ కూడాను అవి నానాపదీయానుస్వారాలు అని దానికి పేర్లు. అంటే రెండు పదముల యొక్క సమ్మేళనం ద్వారా ఏర్పడినటువంటి అనుస్వారాలు కాబట్టి అవి నానాపదీయానుస్వారములు అని దానికి అర్థం అనమాట. ఇక 16వ అధ్యాయంలో ఏకపదానుస్వారాలు ఉంటాయని మీకు చెప్పానుగా మొట్టమొదట్లోనే. అలాంటి దాంట్లో అగుంశునాతే యోగుంశుం అగుంశుం అనే స్థలంలో అకారం తర్వాత నీకు ఉచ్చరింపబడేటటువంటి అనుస్వార అది సగత్వానుస్వార, ఏకపదీయమైనటువంటి అనుస్వార అంటారు దాని పేరు. బాగానే ఉంది. ఇంతకీ వచ్చిన చిక్కేమిటి అంటే ఈ అకారానికి కాస్త లోపం వస్తోంది. యహ అగుంశం అన్న స్థలంలో ఈ అకారానికి మాత్రం లోపం వచ్చేస్తోంది. లుప్యతే త్వకార ఏకార ఓకార పూర్వ అనే శాస్త్రం, సామాన్య శాస్త్రం అంటారు దీని పేరు. లోప ప్రకరణంలో ఉంది. మొట్టమొదట్లో 11వ అధ్యాయ ప్రారంభంలో ఉందన్నమాట. ఇది దీని వ్యవస్థ లోపించిపోయిందండి. అది పోయేటప్పటికల్లా నీకు నెక్స్ట్ తర్వాత ఏం వినపడుతోంది? అనుస్వారే వినపడుతోంది. అగుంశుం అగుంశుం ఆ గుం షు 3 వర్ణాలు వరుసగా కనపడుతున్నాయి. మొదటి అకారం కాస్త పోయిందండి బాబు. పోయేటప్పటికల్లా నీకు తేలింది ఏమిటంటే అగుంశుం అనుస్వార కనపడుతోంది. ఇక్కడేమో యోగుంశం దగ్గరేమో యహ అనేటటువంటి విసర్గ అకారంతో కూడినటువంటి విసర్గ కాస్త ఓకారమైంది. అదేమో ఉదాత్తంగా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో ఈ అకారానికి లోపం రావటం అనేటటువంటి సందర్భం ఎప్పుడైతే నీకు కనపడుతోందో, 11వ అధ్యాయ ప్రారంభంలో అకారానికి లోపం ఎప్పుడైతే కనపడుతోందో, 12వ అధ్యాయంలో 9వ సూత్రం తస్మిన్ననుదాతే పూర్వోదాత్త స్వరితం అని అకార లోపాన్ని నిమిత్తంగా చేసుకుని పూర్వంలో ఉన్న ఉదాత్తానికి స్వరితత్వం చెబుతుంది. అది చెప్పేటప్పటికల్లప్పుడు నువ్వేం చెప్పాలి? నువ్వు యోగుంశం గృహ్ణాతి అని నువ్వు అనాలి. అటువంటిది సన్నివేశం. ఇలాంటి సన్నివేశంలో సోబ్రవీత్ అన్నట్టుగా ఇలాంటి పరిస్థితుల్లో సోబ్రవీత్ దగ్గర అనుస్వారం లేదు కాబట్టి చికాకు లేదు, మామూలుగా చెప్పేస్తున్నాం మనం. ఇక్కడ అనుస్వారం ఉందిగా. ఇదేం జరుగుతుంది అంటే ఈ అనుస్వారని ఈ ఓకారం గ్రహిస్తుంది అని శిక్షాకారుడు మనకి చెప్పాడు అనమాట. దీన్ని స్వరితగ్రాహ్య అనుస్వారము అంటారు. అంటే వస్తుతః అనుస్వారకి స్వరితత్వ యోగ్యత లేదు. అది హల్లు కదా. హల్లులకి ఉదాత్తానుదాత్త స్వరితాలు ఉండవు కదా. అయితే కొన్ని సన్నివేశాల్లో ఇవి ఎలా ఉంటాయి, ఎలా ఉచ్చరించాలి అనే విషయం శిక్షాకారుడు చెప్పాల్సిందే. కానీ మనంతట మనం నేనేదో కొత్తగా కల్పిస్తాను అంటే మనకు సాధ్యమయ్యేది కాదు. అటువంటి పరిస్థితులలో ఇతను యోగుంశం గృహ్ణాతి అనే అనవలసి వస్తూ ఉంటుండగా ఆ ఉదాత్తం ఆ స్వరితం ఈ పరంలో ఉన్న అగుంశునాతేలో ఉన్నటువంటి అకారం పోగా తర్వాత బయటపడినటువంటి గుమ్ అనే అనుస్వారాన్ని అది లాగేసుకుంది. స్వరిత గ్రాహి అంటారు. ఈ అనుస్వారం ఆ స్వరితాన్ని గ్రహించిందనమాట. పూర్వంలో ఉన్న స్వరితాన్ని ఇది గ్రహించిందనమాట. దీన్ని అది గ్రహించడం కాదు, దాన్నే ఇది గ్రహించింది. గ్రహించేటప్పటికల్లా ఏమైందంటే ఈ అనుస్వారం కాస్త యోగంశం గృహ్ణాతి అని అసలు ఆ అనుస్వారాన్ని మనం స్వరితంగా ఉచ్చరిస్తున్నాం. ఈ అనుస్వారం ఎంత శక్తి కలదంటే ఇప్పుడు పూర్వంలో ఉన్న స్వరితాన్ని లాగేసిందనమాట అది. అమ్మ, అందువలన అది అనుస్వార స్వరితంగా మనం ఉచ్చరించుట అనేది జరుగుతోంది. వస్తుతః నిజంగా దానికి అసలు ఉదాత్తం లేదు, అనుదాత్తం లేదు, స్వరితం లేదు, ప్రచయం లేదు, ఏదీ లేదు. కానీ కొన్ని సన్నివేశాల్లో దానికి ఆ శక్తి సామర్థ్యాలు వస్తాయి.
అర్థమవుతుందిగా నీకు. అటువంటప్పుడు ఇది స్వరితాన్ని పూర్వంలో ఉన్న స్వరితాన్ని గ్రహించింది. యోగుం శుం గృహ్ణాతి అన్నప్పుడు ఆ అనుస్వార యోలో ఉన్నటువంటి స్వరితం ఇందాక తస్మిన్నదాతే పూర్వదాత్త స్వరితం వరుసగా మళ్ళీ ఒకసారి చెబుతున్నాను నేను. యహ అన్నప్పుడు విసర్గతో కూడినటువంటి అకారానికి ఓకారం వచ్చింది. ఆ తర్వాత లుప్యతే తకార ఏకార ఓకార పూర్వ అనే సూత్రం చేత అకారానికి లోపం వచ్చింది. అప్పుడు నీకు ఇంకా అనుస్వారం ఒక్కటే అక్కడ బయటపడి ఉంది. ఈ అటువంటిప్పుడు అకారలోప ప్రయుక్తకంగా పూర్వంలో ఉన్న యోలో ఉన్న ఓకారానికి స్వరితం వస్తుంది అని తస్మిన్నదాతే పూర్వదాత్త స్వరితం అనే సూత్రం స్వరితం వస్తుంది అని చెప్పింది. ఇలాంటి పరిస్థితులలో ఆ స్వరితాన్ని ఈ అనుస్వార గుంశం ఆపోయిందిగా నీకు, ఆ గుంశంలో ఆపోయిందిగా. ఆ గుంశం ఉన్నప్పుడు ఆ అనుస్వారం ఉందే అది ఏకపదీయ అనుస్వారం అంటారు దీన్ని. ఇది 16వ అధ్యాయంలో ఉంటాయి ఇవన్నీ కూడాను. అది కాస్త దాన్ని లాక్కుంది, అది గ్రహించేసి నేను స్వరితం కలదాన్ని స్వరిత అహం స్వరిత అంటూ అనుస్వార గుంశం గృహ్ణాతి అని ఉచ్చారణ యోగ్యతని సంపాదించింది. మనందరం ఆ రకంగానే మనం ఉచ్చరిస్తున్నాం, ఉచ్చరించాలి తప్పదు. శిక్షాకారుడు చెప్పిన ప్రకారంగా ఆ రకంగా మనం ఉచ్చరిస్తున్నాం. ఇదిగో ఇది పరిస్థితి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఇంకోటి ఉంది. ఏమిటి అంటే, ఏమండి మొట్టమొదట్లో యకారం అనేటటువంటిది అకారంతో కూడిన విసర్గ ఓకారాన్ని పొందిందన్నారు. అది ఉదాత్తంగా ఉంది. యహ అనేది స్వభావ సిద్ధంగా ఉదాత్తంగా ఉంది కాబట్టి అది ఓకారమైనా కూడా తన ఉదాత్తత్వాన్ని తనే పాపం అట్టిపెట్టుకుంది. అది యహలో అకారం ఉదాత్తం అండి. ఆ అకారానికే ఇప్పుడు విసర్గతో కూడినటువంటి అకారానికి ఓకారం వచ్చిందండి. మామూలుగా స్థానేంతరతమ అంటారండి వైయాకరణంలో అండి. వాళ్ళ జోలికి వెళ్ళకుండా కుదరదు మనకి. అంటే దాని స్థానంలో వచ్చినటువంటి ఓకారం కూడా దాని లాంటిదే అవుతుంది. అది అందుకోసం అది కూడా ఉదాత్తమే అయిందనమాట. అంటే యహ అనేటటువంటి పద విభాగంలో ఉన్న అకారం ఉదాత్తమైనప్పుడు దాని స్థానంలో వచ్చిన ఓకారం కూడా ఉదాత్తమే అయిందండి. బాగుంది, సంతోషం. అయితే ఆ ఉదాత్తం ఏమైపోయింది అంటే, పరంలో ఉన్నటువంటి అగుంశం ఉన్నప్పుడు అకారం ఎప్పుడైతే లోపిస్తుంది అని నువ్వు చెప్పావో, తస్మిన్ననుదాతే పూర్వోదాత్త స్వరితం అనే 12వ అధ్యాయంలో 9వ సూత్రం చేత ఆ అకారానికి కాస్త ఆ ఓకారానికి కాస్త స్వరితం వచ్చిందండి. ఉంటుందనుకున్నా నేను ఆ స్వరితం. అదేమిటో ఆ స్వరితాన్ని కాస్త ఈ అగుంశునాతేలో ఆపోయిందిగా, ఆ అనుస్వార కాస్త లాగేసుకుంది. అది పాపం అది బిక్కుమంటోంది ఇప్పుడు. అది యోగుంశం గృహ్ణాతి. అప్పుడు అడిగింది అది, ఏమిటి నా పరిస్థితి, మరి ఓకారం కదా, నేను అచ్చును కదా, నాకు ఏదైనా ఒక స్వరితం కానీ ఉదాత్తం కానీ ఏదైనా ఉండాలి కదా, ఏమిటండి అని అడిగింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, స్వారభాగ్ ఉచ్చవత్ స్థిత అని వారు అన్నారు. అందుకనే వాళ్ళు ఏమన్నారు, నాదానుస్వారయో పూర్వ స్వారభాగ్ ఉచ్చవత్ స్థిత స్వర్యే తేస్మాత్ పరావేవ నాదానుస్వారకావపి అని వ్యాస శిక్షాకారుడు చెప్పాడు. ఉదాత్తంలాగా ఉచ్చరింపబడుతూ ఉంటావులే నువ్వు అని అనుగ్రహించాడు దాన్ని. అందువలన యోగం గృహ్ణాతి అని అప్పటి నుంచి మనం అట్లా చెబుతున్నాం. ఉదాత్తంలాగా వినపడుతూ ఉంటుందన్నమాట. దీనికి ప్రమాణమైనటువంటి వాక్యం నాదానుస్వారయో పూర్వస్వార భాగోచ్చవత్ స్థిత స్వర్యే తేస్మాత్ పరావేవ నాదానుస్వారకావపి అనేటటువంటి వ్యాసశిక్షా వాక్యం ప్రకారంగా నాదము అనుస్వార, నాదం అనే ఇంకో అంశం ఉంది, అది మనం ఇప్పుడు ప్రస్తుతంలో మనం చెప్పటం లేదు. అనుస్వార ప్రకరణంలో ఉన్నాం కాబట్టి అనుస్వార ఒక్కటినే తీసుకున్నాను నేను. నాదము అనుస్వారము ఈ రెండు కూడా నాదానుస్వారయో పూర్వ స్వారభాక్, ఈ రెండు కూడా తర్వాత స్వారభాక్కులు స్వరితాన్ని లాక్కుంటాయి, స్వరితాన్ని పొందుతాయి అని వారు అన్నారు. ప్రకృతంలో అనుస్వారం ఉంది కాబట్టి నాదానుస్వారయో అన్నాడు కనుక ఆ అనుస్వారం ఇప్పుడు స్వారభాక్ అన్నమాట, స్వరితాన్ని గ్రహించింది అనే విషయం చెప్పారు. స్వరిజే తేస్మాత్ పరావేవ నాదానుస్వారకావి ఉచ్చవత్ స్థిత అని పూర్వంలో ఆ ఓకారం ఉదాత్తంగా కూడా ఉంటుంది అని వాళ్ళు అన్నారు కనుక నాదానుస్వారయో పూర్వస్వారభాగ్ ఉచ్చవత్ స్థిత స్వర్యే తేస్మాత్ పరావేవ నాదానుస్వారకావపి అని వ్యాసశిక్షలో 316 వాక్యంలో ఇవన్నీ విషయాలని వారు వివరణ ఇచ్చారు. ఇంకా దానిపైన ఇంకా కొన్ని విశేషాలన్నీ కూడా మాట్లాడుతుంటారు. సంగ్రహంగా సగత్వానుస్వార, ఇదివరకు అగత్వానుస్వారణ గురించి మనం మాట్లాడుకున్నాం.
కిష్టం గ్రంథి సంజ్ఞానం ప్రియం జ్ఞాతం తథైవచ అనే విశేషాలన్నీ కూడాను మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు సగత్వానుస్వార అది నానాపదీయము ఏకపదీయమా 2 రకాలుగా ఉంటుందా, అది ఎన్ని రకాలుగా వస్తుంది, రేఫభావంతోనూ యకారభావంతోనూ ఊష్మభావంతోనూ మకారలోపభావంతోనూ 4 రకాలుగా వస్తుందనే విశేషాలు సప్రపంచంగా, అలాగే సురితగ్రాహిత్వమైనటువంటి విశేషాలు ఇవన్నీ కూడాను సమగ్రంగా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా విశేషాలు ఇంకా అనేక రకాల వ్యాస శిక్షాకారుడు ప్రాతిశాఖ్యకర్త ఇంకా ఈ వేదోచ్చారణాన్ని గురించి లక్షణ జ్ఞానాన్ని గురించి విశేషాలు మనం ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంటాం. వాటన్నిటిని రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం మాట్లాడదాం. స్వస్తి.